అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? ఒకరోజు ఒక కొడుకు తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం చూశాడు. అమ్మ వల్లే నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అనుకున్నాడు. ఇప్పుడు నేను అమ్మతో అనుబంధాన్ని ఇంకా పెంచుకోనా, లేదంటే నాన్నని దూరం చేసిందని అమ్మతోనూ దూరంగా ఉండనా అని ఆలోచించాడు. అతనికి రెండో ఆలోచనే నచ్చింది. అంతే, ఇల్లు వదిలి అమ్మను వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళొద్దు నాన్న అని అమ్మ వెనక నుంచి చెప్తున్నా వినిపించుకోలేదు. అప్పుడు అతనికి 16 ఏళ్ళు. ఏదో ఒక పని చేసుకుంటూ తనని తాను గట్టెక్కించుకుంటూ పెద్దవాడయ్యాడు. ఉద్యోగం, పెళ్ళి అలా అలా జీవితంలో స్థిరపడ్డాడు. మధ్యలో 2-3 సార్లు తల్లి తన ఇంటికి వచ్చినా, తన కోసం తనకిష్టమైనవి వండుకొని తెచ్చినా, ఎందుకొచ్చావు నువ్వంటూ తల్లిని గుమ్మంలో నుంచే పంపించేసేవాడు. చిన్నప్పటి దిగుళ్ళకి దూరంగా బతకాలని అతని ప్రయత్నం. అందుకే తాను వదిలిపెట్టి వచ్చేసిన తల్లిని, తమని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తండ్రిని అతను వీలైనంత గుర్తు తెచ్చుకోడు. ఆ అలజడి జ్ఞాపకాలు అతని మనసును పాడు చేస్తుంటాయి. అందుకే అలా. అతనికి ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డని చూసుకునే క్రమంలో భార్యకి పని ఒత్తిడి ఎక్కువై అతనిని నిలదీసేది. ఒక్కదాన్ని నేను చేసుకోలేను, నువ్వెందుకు సహాయం చేయవని గొడవ చేసేది. అతను కూడా ఎదురుపోట్లాడేవాడు. కుటుంబం తాలూకు తలనొప్పులు, తల బొప్పి కట్టడాలు అతనికి అర్థమవుతున్నాయి. ఒకరోజు తల్లి పిలిచింది. కన్నా, ఇంటికి రండిరా, నిన్ను చూడాలని ఉంది అని. సమయం లేదమ్మా, చాలా పనులతో సతమతమవుతున్నాను, నాకు రావడం కుదరదు అన్నాడు. ఫోన్ పెట్టేశాడు. తల్లి ఇంకా ఏదో చెప్పబోతున్నా వినిపించుకోలేదు. సంవత్సరం తర్వాత ఒక హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. మీ అమ్మగారికి ఆరోగ్యం అస్సలు బాలేదు, ఇవాళో రేపో అన్నట్టున్నారు అని పిలుపొచ్చింది. ఎక్కడో ప్రేమ పాశం పీకింది, పేగుబంధం కదిలింది. పరుగున వెళ్ళాడు. అమ్మా అని ప్రేమగా పలకరించబోయాడు. బాబూ, నేను పోయిన తర్వాత నువ్వు నేనున్న ఇంటికి రోజూ వెళ్ళు. అలా ఒక 30 రోజులు వరుసగా వెళ్ళాలి. రోజు 15 నిమిషాలు తప్పకుండా ఇంట్లో ఉండాలి. అంతే అనేసింది. బాబుకి తల్లి మీద కోపం వచ్చింది. అమ్మ బతికున్నప్పుడే తనకి సమయం చాలలేదు, ఇక తను లేనప్పుడు నేనెందుకు వెళ్ళాలి, ఎందుకు 15 నిమిషాలు అక్కడే ఉండాలి అని నెత్తి పట్టుకున్నాడు. తల్లి చనిపోయాక ఇంటికి వెళ్ళాడు. మొదటి రోజు చాలా అసహనంగా అనిపించింది. ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా అనిపించింది. ఎందుకు అమ్మా నాకు ఇలా చెప్పి చేయిస్తోంది? తను పిలిచినప్పుడు రాలేదని పగ తీర్చుకుంటోందా అని అన్ని రకాల పిచ్చి ఆలోచనలు చేశాడు. ఒక 4 రోజుల తర్వాత నెమ్మదిగా అలవాటు పడ్డాడు. తప్పదు కదా అన్నట్లు సర్దుకుపోతున్నాడు. తల్లి పడుకునే మంచం మీద వాలి కిటికీ బయటకు చూస్తూ ఉంటే అతనికి అనిపించింది, నాన్న వెళ్ళిపోవడానికి కారణం అమ్మ అనుకున్నాను. నాన్న నన్ను వదిలేసింది అమ్మ వల్లనే అనుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నాన్న నన్నే కాదు, అమ్మను కూడా వదిలేసి వెళ్ళారు. ఒక్కరోజు కూడా, ఒక్కసారి కూడా నాన్న నా కోసం రాలేదు. నన్ను చూడను కూడా చూడలేదు. మరి అమ్మ ఎన్నోసార్లు నన్ను చూడాలని వచ్చింది. నాకు ఇష్టమైనవన్నీ తెచ్చింది. 30 ఏళ్ళు అమ్మకి దూరంగా నేనుంటే తను నా కోసం ఆలోచిస్తూ ఒంటరిగా ఉంది పాపం అని మొదటిసారి తల్లి స్థానంలో ఉండి తల్లి కోసం ఆలోచిస్తున్నాడు. అయ్యో అమ్మా అని బాధేసింది. భార్యకి తనకి మధ్య బాధ్యతల ఒత్తిడి వల్ల పెరుగుతున్న గొడవలు గుర్తొచ్చాయి. భార్యకి ఎక్కువ బాధ అనిపిస్తే తనను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయమేసేది. ఇక నుంచి తాను భార్యకు తోడు నీడగా ఉండాలి, తన కష్టాన్ని పంచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. బహుశా సరైన అంతర్మదనం అతనిని ఎదిగేలా చేసినట్టుంది. రోజు రోజుకి పరిణితి చెందుతున్నాడు.
భార్యతో ఇట్టి అవసరాల గురించి వివరంగా చర్చించుకొని అవసరమైన మార్పులు చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత భార్య మనసారా నవ్వింది. అతనికి ప్రశాంతంగా అనిపించింది. చివరి రోజు 30వ రోజున తలుపు తీసి ఇంట్లోకి వెళ్తుంటే మనసుకి తెలియని దిగులేసింది. ఇల్లంతా తిరుగుతుంటే ఒకచోట ఉత్తరం ఉంది. అమ్మా, హాస్పిటల్లో చేరే ముందు రాసినట్టుంది. కన్నా, నీకు తెలిసి తెలియని కోపం నా మీద. నీకెలా సర్ది చెప్పాలో కూడా నాకు తెలియలేదు. కానీ ఈ 30 రోజులు నేనెలానూ లేను కాబట్టి కోపం ప్రదర్శించాలనుకున్నా లేని నా మీద ఎంతవరకు కోపంగా ఉంటావు? ఏదో ఒక క్షణంలో నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు. ఈరోజు నా మీద నీకు కోపం ఉండదనే నా నమ్మకం. ఇప్పటి నుంచి నీ పూర్వ అనుభవాల ఆధారంగా మనుషుల్ని సరిగ్గా అంచనా వేసుకుంటావని, అనవసరంగా ఎవరిని దూరం చేసుకోవని ఆశిస్తున్నాను. అమ్మగా నువ్వెప్పుడూ ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను అని రాసిన పిచ్చితల్లి వాక్యాలు చదువుతుంటే అతని కళ్ళు మసకబారాయి. అతని కళ్ళ నీళ్ళు అమ్మ రాసిన అక్షరాల మీద జలజల రాలిపడ్డాయి. తల్లి పాదాలకు ప్రేమతో నిండిన కన్నీళ్లతో వందనం చేసినట్లుగా అనుకున్నాడు. వ్యక్తిత్వం ఎదిగిన మనిషిగా బయటకు బయలుదేరాడు. అమ్మ మనకి దగ్గరగా ఉన్నప్పుడు ఆమె విలువ తెలీదు. దూరం అయితే అప్పుడు తెలుస్తుంది. అమ్మకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది. ఆమె ఓపికకు మారుపేరు. మనం ఎంత పెద్దయినా, అమ్మ మనకి ఎంత తెలిసినా ఇంకా ఇంకా అమ్మ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మనం ఎప్పటికీ అమ్మలా ఆలోచించగలుగుతామని నాకు అనిపించే క్షణాలు ఎన్నో. నేను నా పిల్లలతో ఉన్న ప్రతిసారి మా అమ్మ మాతో ఉన్నట్టు నా పిల్లలతో ఉన్నానా? అమ్మలా అన్నీ చేస్తున్నానా అని 1కి 10 సార్లు ప్రశ్నించుకుంటాను. ఒకసారి తృప్తిగా నేను మా అమ్మ మాకు చేసినట్లు నా పిల్లలకి చేస్తున్నాను అని అనిపించదు. అమ్మతో సరిసమానం కావడం కష్టం అని పోల్చి చూసుకోవడం మానేశాను. చిన్నప్పుడు రాత్రి అందరి భోజనాలు అయ్యి మేము మంచాలు ఎక్కి రేడియోలో పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అమ్మ వంటింటిని మరుసటి రోజు కోసం సిద్ధం చేసే పనిలో ఉండేది. స్టవ్ కడగడం, వంటిల్లు కడగడం, మంచినీళ్ళ బిందెలు తోమడం, ఇలా అమ్మ పని చేస్తుంటే వెళ్ళి సాయం చేయాలి అని తోచకపోగా అమ్మ త్వరగా రా, ఎంతసేపు పని చేస్తావు అని పిలిచేదాన్ని. అమ్మ వస్తూనే నిద్రపోయేది. అమ్మ, నీకు నీరసం రాదా? రోజంతా పని చేస్తావు అని అడిగితే అమ్మ స్టాండర్డ్ డైలాగ్ ఒకటి ఉండేది. అమ్మని కదమ్మా, నీరసం ఉండదు అని. అది విని చిన్నప్పుడు ఓ అమ్మలకి నీరసం రాదేమో అనుకునేదాన్ని. ఎక్కడికన్నా వెళ్ళి వచ్చాక కాళ్ళు నొప్పులు అని మేమంతా కూర్చుంటే అమ్మ చకచకా పనులు చేసేసేది. మళ్ళీ నాది సేమ్ క్వశ్చన్, అమ్మది సేమ్ ఆన్సర్. ఇంకా నేను ఫిక్స్ అయిపోయా, అమ్మలకి నీరసం, కాళ్ళు నొప్పులు, విసుగు లాంటివి ఉండవు అని. అందుకే రాత్రి అందరం పడుకున్నాక అమ్మ వీధి గుమ్మం తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెడుతున్నా బట్టలు ఉతికి ఎర్రటి ఎండలో మోకాళ్ళ నొప్పులతో మేడ ఎక్కి ఆరేసినా నాకు చీమ కుట్టినట్టు కూడా ఉండేది కాదు. అమ్మకి బోలెడు ఓపిక, అంత పిల్లలకి ఉండదు. కాబట్టి మనం ఎంత ఓపిక ఉంటే అంతే పని చేయాలి. ఓపిక లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు అనుకునేదాన్ని. ఇప్పుడు 69 ఏళ్ల వయసులో కూడా మేడం చకచకా పనులు చేయటానికి ముందుకు ఉరుగుతుంది. అలసట ఉండదా అంటే, అమ్మని కదమ్మా, పిల్లల కోసం చేస్తుంటే అలసటగా ఉండదు అంటుంది. మా అందరికీ ఇష్టమైనవి అడగాలే కానీ వంటింట్లోకి ప్రవేశించి ఎన్ని గంటలైనా విసుగు లేకుండా వండేస్తుంది. పైగా మేము చేస్తామంటే వద్దమ్మా, అలసిపోతారు అంటుంది. ఇన్నేళ్ళు వచ్చినా మేము పిల్లలమే అమ్మా. పెళ్ళి అయ్యి ఇన్నేళ్ళు అవుతుంది. ఇప్పటికీ పచ్చళ్ళు, ఆవకాయలు, కారప్పొడులు, మెంతి పొడులు, చారు పొడి ఏవి చేసుకోవాల్సిన అవసరం రాలేదు.
నాకు రాదు అని అమ్మ గట్టిగా నమ్మి అన్నీ చేసి పంపిస్తుంటుంది. అల్లం పచ్చడితో సహా అమ్మ చేయడం, నాన్న జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించడం. మేము వాటిని అందుకుని తిని అమ్మ సూపర్ అంటే ఆవిడ తృప్తి చూడాలి. పొరపాటున ఎప్పుడన్నా నేను చేసుకుంటాను, నువ్వు ఎందుకు కష్టపడడం అంటే నీ మొహం నీకు రాదు, అయినా నీకు ఖాళీ ఎక్కడా, అలసిపోతావు, అలాంటి పనులు పెట్టుకోకు అంటుంది. అమ్మకి అలసట ఉండదు. ఇది ఇప్పటికీ అమ్మ చెప్పే సూత్రం. ఆ సూత్రం అర్థమేమిటో నేను అమ్మయ్యాక తెలిసింది. అమ్మని చూస్తే ఎక్కడా లేని నీరసం వచ్చి కూర్చొని అమ్మతో పనులు చేయించుకుంటానా? మా పిల్లలిద్దరూ ఏమడిగినా ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. వాళ్ళు అడిగింది చేసి పెట్టేదాకా నీరసం గుర్తురాదు. ఇప్పుడు మా పిల్లలు అడుగుతారు, అమ్మా నీకు నీరసంగా ఉండదా అని. నేను మా అమ్మ నాకు చెప్పిన డైలాగ్ వాళ్ళకి చెప్తాను. రేపు వాళ్ళు అమ్మలయ్యాక దాని అర్థం తెలుస్తుంది వాళ్ళకి. తరం నిరంతరం అమ్మకి నీరసం ఉండదు. మన అమ్మ మనతో ఉంటే మనకు జీవితంలో అన్నీ ఉన్నట్టే. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.